మతాలలో ఒకటేగా ఉంది అర్థము. అయితే వీళ్ళు ఎందుకు మతాలు మారుతున్నారు? మా మతం గొప్పది, మా మతం గొప్పది అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటున్నారంటే సత్యం అనేది ప్రచారం కాకపోతే అసత్యం రాజ్యం వెళ్తూ ఉంటుంది. ఎక్కడైతే సత్యగ్రంథం అనేది భగవద్గీత ప్రచారం కాలేదో అక్కడ ప్రజలకి అజ్ఞానం ఉండటం వల్ల ఆ అజ్ఞానాన్ని సొమ్ము చేసుకోవడానికి మా మతం గొప్పది, మా గ్రంథం గొప్పది అని చెప్పి డబ్బులు వాళ్ళు పంచి వాళ్ళకి ఏదో ఎర చూపించి మార్చుకుంటున్నారు. అంతే తప్ప గొప్పతనం అనేది ఎక్కడ లేదు. భగవద్గీతలో ఉన్నటువంటి గొప్పతనం వేరే గ్రంథాల్లో లేదని చెప్తున్నాను. క్లియర్గా ఇక్కడ చెప్పాడు కదా. ఇప్పుడు ముస్లిం సమాజం నుంచి బయటకు వచ్చి మరి ఈ విషయాన్ని ఒప్పుకుంటారా? సిరాజు అండ్ షఫీ మీకే పిలుస్తున్నా, భగవద్గీతలో ఉన్న మంచి ఏ మత గ్రంథంలోనూ లేదని మీ ఓడే చెప్పాడు. సిరాజ్ వస్తాడా, షఫీ వస్తాడా, జకీర్ నాయక్ వస్తాడా, ఎవడొస్తాడో రండి, వచ్చి ఇప్పుడు ఈ పెద్ద మనిషి చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఇస్లాం ప్రకారం సమర్థనీయమా కాదా, ఇది క్లారిటీ ఇవ్వండి.